మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే అనే మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ అది నిజం. ఎందుకో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న దేశాలు కూడా నీటి కోసం చాలా కష్టాలు పడుతున్నాయి. దుబాయ్ లాంటి దేశాలు కృత్రిమ మేఘాలు తెప్పించి వర్షపాతాన్ని సృష్టిస్తున్నారు, లేదా సముద్రపు నీటిని వాడాల్సి వస్తుంది. అది అన్నింటికంటే ఖర్చుతో కూడుకున్న పని కావడం వలన ఆ పద్ధతిని వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు. మన దేశంలో పుష్కలంగా నీరు ఉన్నా దానిని ఏ విధంగా వాడుతున్నాం, ఏ విధంగా దానిని ఒడిసి పడుతున్నాం అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. మన దేశంలో మొత్తం 400 నదులు, అందులో ప్రధానంగా 8 నదులు బాగా పేరుకాంచినవి గంగా, యమున, సింధు, గోదావరి, కృష్ణా, తపతి, నర్మదా, కావేరి. ఒకటి గమనించండి, మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా మనకి తీర్థం ఇస్తారు. అంటే నీటి యొక్క విలువ, దాని అవసరం మనకి తెలియచేయడానికి మన పూర్వీకులు మన ఆచారంలో నీటిని ప్రధానంగా చేశారు. మనం మాత్రం అవి వదిలేసి ఎవడో పరిచయం చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని, పక్క వారి సంస్కృతిని పొగిడేస్తాం. అది మన గొప్పతనం. మానుకు ముందు నిన్ను నువ్వు గొప్పగా, నీ దేశాన్ని మరింత గొప్పగా వర్ణించి వివరించు. సరే, టాపిక్లోకి వెళదాం. ఇంతకీ మన దేశంలో నీటి వినియోగం ఎంతనో చూద్దాం రండి. మన దేశంలో 1123 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ప్రతి సంవత్సరం వాడుతున్నాం. అందులో భూమి ఉపరితలం మీద 690 బిలియన్ క్యూబిక్ మీటర్స్ భూభాగం నుంచి మిగతా 433 బిలియన్ క్యూబిక్ మీటర్స్ నీటిని వాడుతున్నాం. ఆలోచించండి, మనం ఎంత ముప్పులో ఉన్నామో. ఎలా అని అంటారా? భూ ఉపరితలం మీద నీటిని తీయడం వల్ల ఏ విధమైన నష్టం లేదు, కానీ భూగర్భంలో నుంచి మనం ఎంత నీటిని తీసి వాడుతున్నామో దాని వలన నష్టం ఏమిటో చూడండి. ఇలా భూమి లోపల నుంచి నీరు తీయడం వలన భూమి లోపల నీరు లేకుండా భూమి ఉపరితలం వేడెక్కి భూమి అంతా ఉపయోగపడకుండా పోతుంది. దీనికోసం మీకు వివరణ ఇచ్చేందుకు క్లుప్తంగా విశ్లేషణ జరుపుతా. నా నెక్స్ట్ వీడియోలో దీనిపై క్లుప్తంగా వివరణ ఇస్తూ మీ ముందుకు వస్తా. జై హింద్.